హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. చూడగానే అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో. కాకరకాయ అంటే చాలామంది ఇష్టపడరు, చేదుగా ఉంటుందని. కానీ ఇప్పుడు నేను చూపించే విధంగా చేశారంటే చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. అడిగి మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. కానీ కాకరకాయకి చేదే రుచి. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అలాంటి కాకరకాయతోటి రుచిగా కమ్మగా చేదు లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇలాగ గ్రీన్ కలర్లో ఉండే కాకరకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి మనకి కావాల్సిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొంతమంది పైన కొంచెం గీరేస్తారు, నేను మాత్రం గీరను, దీంతో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటికి ముచ్చుకలు ఇలాగ తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. ఇందులో గింజలు లేతగా ఉంటే ఉంచుకుంటే బాగుంటుంది. ముదిరి గింజలు అయితే తీసేయచ్చు, కానీ లేత గింజలతోనే తరిగేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా ఇంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజు ముక్కల కింద తరుక్కోవాలి. అంటే నాకు ఇలా ఇష్టం, పెద్ద ముక్కలుగా కావాల్సిన వాళ్ళు పెద్దగా కూడా తరుక్కోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి, అంటే కూరకి సరిపడా ఉప్పు వేసేసుకోవచ్చు. వేసుకుని గట్టిగా నలపాలి. ఇలా నలపడం వల్ల ఇందులో ఏమన్నా కొంచెం చేదు ఏమన్నా ఉంటే పోతుంది. మామూలుగా ఇలా గ్రీన్ కాకరకాయలకి చేదు ఉండదు, తెల్లగా ఉండే కాకరకాయలకి చేదు ఉంటుంది. అయినా కొంతమందికి అనుమానం ఉండేవాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేస్తే ఆ కొంచెం చేదు కూడా పోతుంది, కూర కూడా తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల నుంచి పావుగంట సేపు ఇలా వదిలేయాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుల్లో నూనె వేసి కూరకి సరిపడా కొంచెం వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి మగ్గించాలి. పంచదార వేస్తే కొంచెం తొందరగా మెత్తగా మగ్గుతుంది. మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ముక్క కొంచెం మెత్తబడే వరకు, రంగు మారితే సరిపోతుంది. మూత పెట్టి మగ్గించాలి. ఒక్కసారి కలుపుదాము. ఫ్లేమ్ తగ్గించుకోవాలి. తగ్గించుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ కూడా ఒక్కసారి ఇలాగా పిండాలి. పిండితే ఇందులో ఉన్న పసరు ఏమన్నా ఉంటే పసరు వాసన కూడా పోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ పిండి వేయాలి. పిండకపోయినా పర్వాలేదు, ఇలాగే వేసేయచ్చు కూడాను. ఇలా ముదిరిన గింజలు ఏమన్నా ఉన్నాయంటే ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తాయి. ఇవి తీసేద్దాము. తీసి ఇప్పుడు వీటిని కలపాలి. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి సిమ్లో మగ్గిస్తూ ఉండాలి. ఈలోగా కూరలోకి ఒక పొడి చేసుకుందాము. ఈ పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకోవాలి. అది మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. పుట్నాల పప్పు ఎంత వేసామో అంతే ఎండు కొబ్బరి పొడి కూడా వేయాలి. కొంచెం జీలకర్ర, అలాగే 2-3 వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. వీటితో పాటుగా సరిపడా కారం కూడా వేయాలి. 1/2 చెంచా పసుపు. నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ వేయించి చల్లారిన తర్వాత వేయాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని పొడిలాగా చేసుకోవాలి. ఇలాగ పొడిలాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి.
ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలా గ్రైండ్ చేస్తే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ పొడి రెడీ అయిపోయింది కదా. ఇది మనం ఒక ఎక్కువ చేసుకుని సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ కలుపుదాము. కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని, ముక్క మగ్గింది కొద్దిగా, ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకొని వేయించుకోవచ్చు. ముందే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసామంటే మాడిపోతాయి ముక్కలు, వేగవు. ఇలాగా ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి మూత తీసి ముక్కల్ని కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా వేయించుకోవాలి. ముక్కలు కొంచెం మగ్గాయి, చూసారు కదా, మనం వేసిన నూనె కొంచెం కొంచెం తేలుతూ ఉంది. ముక్కల్లో సరిపడా ఉప్పు వేసి నలిపాము, కానీ ఒక్కసారి ఇక్కడ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి. నాకు ఇక్కడ సరిపోలేదు, వేసాను. మళ్ళీ ముక్కలు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి ముక్క మగ్గిందా లేదా అన్నది చెక్ చేసుకుందాము. ముక్క మెత్తబడి వేగింది. కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు, ఇంకా గలగలా వేగాలి అనుకుంటే ఇంకొంతసేపు మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఇలాగా మనకి కావలసినట్టుగా ముక్కలు వేయించుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొడి వేయాలి. ఈ పొడి కూడా ఇంత వేయాలని ఏమీ లేదు, మన రుచికి తగ్గట్టుగా మనకు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి 2-3 స్పూన్ల 4 స్పూన్లు అనేది వేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఆ పొడిలో ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది. చూసారు కదా, చక్కగా ఆవిరికి బాగా మగ్గింది. ఇప్పుడు కలపాలి. ఇలాగ పొడి అంతా వేసి కలిపిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. ఎక్కువసేపు వేస్తే ఆ పొడి మాడిపోతుంది, రుచి మారిపోతుంది. నాకు ఇక్కడ ఇలా కలిపిన తర్వాత ఇంకొంచెం పొడి ఉంటే బాగుండు అనిపించి వేస్తున్నాను. ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి, రుచిని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. మళ్ళీ పొడి వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 నిమిషం పాటు వేయించాలి. అంతేనండి, కూర వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొంచెం ఆరిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? చేదు లేకుండా కమ్మని కాకరకాయ కూర ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.